వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వెంజమూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన అన్నా క్యాంటీన్ను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పండుగ వాతావరణంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. పేదలు, కార్మికులు, నిరుపేదలకు తక్కువ ధరకే ఆహారం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లో కేవలం 5 రూపాయలకి అల్పాహారం, భోజనం అందించనున్నారని నేతలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కూడా ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఇలాంటి పథకాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏతావానశ్య మహిమాతో జాయాగచ్చ పురుషః పాదోస్య భవాత్మన ఆ పక్క తాడు చెప్పన్నా సార్ ఒకసారి నమస్కారాలు. ఈ రోజున మనం ఇక్కడ ఒక బృహత్తరమైన కార్యక్రమానికి నాంది పలికాం. 8 మండలాలు కూడా మనకు ఉదయగిరి నియోజకవర్గంలో రూరల్ ప్రాంతం అయినందువల్ల అన్నా క్యాంటీన్ ఏర్పాటు కొంత ఆలస్యమైంది. గౌరవ మంత్రివర్యులు నారాయణ గారితో మనం వర్క్ చేసి వారు చొరవ చూపి బాబు గారితో మాట్లాడి ఈ కార్యక్రమానికి ఇక్కడ నాంది పలకడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రోజున మన గౌరవ మంత్రివర్యులు ఆనం రామరారెడ్డి గారు, అలాగే మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు మన బేదా రవిచంద్ర గారు, మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీరందరూ కూడా కొన్ని పర్యటనలు తర్వాత మన యువ నాయకులు ఈవినింగ్ లోకేష్ గారు వస్తున్నారు. వారిది అన్ని బిజీ అయినందువల్ల సడన్గా షెడ్యూల్ బిజీ అయింది. ఇంకొక 3 క్యాంటీన్లు మనం ఇక్కడ ప్రారంభిస్తా ఉన్నాం నెల్లూరు జిల్లాలో. వాటన్నింటివల్ల వారు రాలేకపోయారు. అలాగే మన వక్ఫ్ బోర్డు చైర్మన్, సీనియర్ మన తెలుగుదేశం పార్టీ నాయకులు, దిశానిర్దేశకులు, నాకు సోదర సమానులు మన అజీజ్ అన్న ఇక్కడికి రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి మీరు చూస్తే పేదవారికి కాసంత అన్నం పెట్టాలి,
పేదవారిని ఆదుకోవాలి ఇబ్బంది ఉన్న చోట అని చెప్పి గత టీడీపీ ప్రభుత్వంలో 2014-19 మధ్యలో మనం ఈ కార్యక్రమాన్ని టీడీపీ ప్రభుత్వం నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. దానికి అన్న కూడా ఈ క్యాంటీన్లు ప్రారంభించక ముందు వారు కొంత సర్వే కూడా చేస్తున్నారు, వారు గ్రౌండ్ వర్క్ కూడా చాలా చేస్తున్నారు అజీజ్ అన్న, అది వారు చెప్తారు. తర్వాత ఆ గవర్నమెంట్ అయిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వంలో కొన్ని క్యాంటీన్లు వాళ్ళు కూలదోసిన పరిస్థితి, దారుణంగా కొన్ని క్యాంటీన్లు ఇబ్బంది పెట్టిన పరిస్థితి, క్యాంటీన్లు నడపకుండా ఇబ్బంది అయిన పరిస్థితి. కనీసం తాగేదానికి నీళ్లు ఉన్నాయా లేదో చూడరు. ఎవరికన్నా పేదలకి మనం అన్నం పెడుతున్నామంటే అన్నం దానికి అడ్డం పడతారు. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకం మీరు చూశారు. వాటన్నిటిలోంచి బయటపడి మళ్ళీ మన ప్రభుత్వంలో మనం అన్నా క్యాంటీన్లు అన్నీ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వింజమూరు పట్టణంలో ఈ అన్నా క్యాంటీన్ వల్ల ఎంతోమందికి ఉపయోగపడే పరిస్థితి. నేను కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ నుంచి దాదాపుగా 2.5 సంవత్సరం మనం అన్నా క్యాంటీన్ ఇక్కడ వింజమూరులోనే నడపడం జరిగింది. ఎంతో స్పందన వచ్చింది, దానికి అవసరం ఉంది కూడా అనిపించింది. కొన్ని లీజింగ్ కార్యక్రమాల వల్ల లీజింగ్ ఇష్యూస్ వచ్చిన దానివల్ల ఒక 6 నెలల నుంచి దాన్ని ఆపడం జరిగింది. ఎలాగో మనకి ఈ క్యాంటీన్ ప్రారంభమైంది కాబట్టి మనం ముందుకెళ్లే పరిస్థితి, పేదలందరినీ ఆదరించే పరిస్థితి ఇక్కడ ఉంది. దీనికి ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, మన యువనేత మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి వారి నాయకత్వంలో మేమందరం ముందుకెళ్తాం. ఈ కార్యక్రమాన్ని వారు మాకు ఇచ్చినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడికి వచ్చిన ఉదయగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా మిత్రులకి, అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అన్నా క్యాంటీన్ కాంట్రాక్టర్ మన గోవర్ధనం మీరు చూశారు, ఎంత క్వాలిటీ వర్క్ చేశాడు. ఆ కాంట్రాక్టర్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. మొదట మన వింజమూరు నుంచి రాజా కొంత పని ఇక్కడ మొదలుపెట్టి లెగ్ వర్క్ చేసి రాజా కూడా ధన్యవాదాలు. అలాగే మన సుబ్బారెడ్డి గారికి, మన హైమావతి గారికి, ఎంపీపీ గారికి, అలాగే మన నర్సారెడ్డికి కానీ, వింజమూరు మన వెంకటేశ్వరన్నకి కానీ అందరికీ కూడా ధన్యవాదాలు. సుదర్శన్కి కానీ, మన ఎంఎస్కి కానీ, వింజమూరు మండల నాయకులందరూ కూడా దగ్గరుండి ఈ కార్యక్రమం పర్యవేక్షించారు. మొన్న సీఎం గారు వచ్చినప్పుడు దీని ఎదురుగానే మీరు చూస్తున్నారు ఆ చెరువు గురించి ఎంతో వర్క్ చేసి 10 రోజుల్లో ఈ చెరువుని బాగు చేసుకొని మనం చేసాం. అన్నను కూడా ఒకసారి చూపెడతాం ఇది కార్యక్రమం అయిన తర్వాత. గొప్ప కార్యక్రమాలకి నాంది పలుకుతా ఉంది. ఉదయగిరి నియోజకవర్గ రూపురేఖలు మారేదానికి అడుగులు పడతా ఉన్నాయి. మొదలైంది ఇంకా అభివృద్ధి. ఖచ్చితంగా ఇది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకత్వం, అందరూ కూడా జిల్లా నాయకత్వం అందరూ కూడా మనల్ని ఆదరిస్తున్నారు. వారందరికీ కూడా అనుబంధం ఉంది, ఉదయగిరి నియోజకవర్గంతో అనుభవం ఉంది, అజీజ్ అన్న కూడా అనుబంధం ఉంది. ప్రతి నాయకులకి కూడా, జిల్లా అధికారులుగా నాయకులందరికీ కూడా ఉదయగిరి నియోజకవర్గంతో అనుబంధం ఉన్నందువల్ల వారు కూడా తలా ఒక చేసి సాయం చేస్తూ ఉన్నారు. వాళ్ళ అందరి సహకారం తీసుకొని మనం ముందుకు పోవడం జరుగుతుంది. అందరికీ మరొకసారి అన్నా క్యాంటీన్ రూరల్ ఏరియాస్లో కానీ అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేయడం నిజంగా దానికి నేను సురేష్ గారు నన్ను పిలవడం, నేను ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే 2014-19లో ఈ అన్నా క్యాంటీన్ వచ్చి తమిళనాడులో అమ్మా క్యాంటీన్ అని ఉన్నింది. దాన్ని మేము ఎలా నడుపుతున్నారు ఏందనేది ఆ రోజు ముఖ్యమంత్రి గారు, నేను మేయర్గా ఉన్నానప్పుడు, అలాగనే మంత్రి నారాయణ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్గా పరిటాల సునీత గారు, అలాగనే అగ్రికల్చర్ మినిస్టరు అందరం కలిసి చెన్నైకి వెళ్ళి చెన్నై కార్పొరేషన్లో అక్కడుండే మేయర్ని, అక్కడుండే సెక్రటరీస్ని మాట్లాడి ఎలా నడుపుతున్నారు, దీని వ్యయం ఎంత అవుతుంది, గవర్నమెంట్ కార్పొరేషన్ ఎలా దీన్ని చేయాలి అని ఆ రోజు ఆలోచన వచ్చింది ముఖ్యమంత్రి గారికి. ఈ యొక్క అన్నా క్యాంటీన్ పేదవాళ్ళ కోసం అర్బన్ ఏరియాస్లో స్టార్ట్ చేశారు. ముందు రైతులు మార్కెట్స్కి వచ్చినప్పుడు ఆ రైతులకి భోజనము 5 రూపాయలకే ఇవ్వాలని, స్టూడెంట్స్ బయట ఊర్ల నుంచి వచ్చి చదువుకునే స్టూడెంట్స్కి, అలాగనే కార్మికులకి, వీళ్ళందరూ అంటే డైరెక్ట్గా వాళ్ళకి ఉపాధిలో ఇంత డబ్బులు ఇవ్వలేం కాబట్టి వాళ్ళకు రోజుకు ఒక 100 రూపాయల పైన ఖర్చు అవుద్ది భోజనం చేయాలంటే. అటువంటిది మనం భోజనం ఇచ్చి వాళ్ళని మనం ఆదుకోవాలని చెప్పి ఒక అద్భుతమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో గతంలో 207 క్యాంటీన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో 62 క్యాంటీన్స్. ఇంకా కానీ అవసరమైన దగ్గర కానీ ముఖ్యమంత్రి గారు అన్నం పెట్టే దగ్గర చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత మనసు ఎవరికి లేదు.
పేదవాళ్ళకు భోజనం పెట్టడంలో వచ్చే ఆ ఆనందం, ఆ తృప్తి, ఆ బాధ్యత. అదే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? 5 రూపాయల అన్నంని తీసేసిన వ్యక్తి బహుశా ఈ భూమి పైన ఆయన ఒక్కడే ఉంటాడు. రాజుకు ఉండాల్సిన గుణం ఏంది? అన్నం పెట్టడం. అన్నం తీసేసేవాడు ఎప్పుడు రాజు కాలేడు, అది ఎవరు కానీ కావచ్చు. అటువంటి ప్రజల డబ్బులు తీసుకొని పేదవాళ్ళకి, పేద బిడ్డలకి, పేద రైతు కూలీలకి, రైతులకి, కార్మికుల కోసం ఏర్పాటు చేసిన ఈ అన్నా క్యాంటీన్లు తీసేశారంటే వాళ్ళకి పుట్టగత్తులు ఉండవు. అదే జరిగింది ఇప్పుడు. మనం ఆ రోజు ప్రభుత్వం పోయిన తర్వాత కానీ ఈ అన్నా క్యాంటీన్స్ని పెట్టాలని అనేక సార్లు జగన్మోహన్ రెడ్డికి రిక్వెస్ట్లు చేశాం. అరే, కోపం ఉంటే మా పైన ఉండాలి కానీ పేదవాళ్ళకి పెట్టే అన్నం పైన కాదు ఉండాలని. అయినా తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ సంతకం దీనిపైనే పెడతా అన్నారు. ఈరోజు చేసిన దానికి ముఖ్యమంత్రి వర్యులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగనే ఇక్కడ మన శాసనసభ్యులు సురేష్ గారు దీన్ని ఊరికనే రాలేదు. సురేష్కి లాటరీలో సురేష్ వెనక తిరిగి తీసుకువచ్చారు. కాబట్టి సురేష్కి మీ అందరి తరపున ప్రత్యేక నేను అభినందనలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.